ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. వాక్యంకి వెళ్దాం. సెకండ్ క్రానికల్స్ 16 verses 9. Second Chronicles chapter 16 verses 9. The eyes of the Lord goes around looking in all the earth for people who are faithful to him so that he can make him strong. The eyes of the Lord goes around looking in all the earth for people who are faithful to him so that he can make them strong. ఓకేనా? వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఒక కళ్ళు ఈ భూలోకం మొత్తము ప్రతి ఒక్కరి మీద ఏం చేస్తుందంట? చూస్తుందంట. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, నువ్వు చేసే మంచి, నువ్వు చేసే చెడు అన్నీ ఆయన కళ్ళు ఏం చేస్తుందంట? భూలోకం మొత్తం చూస్తుందంట. స్పెషల్గా ఎవరిని చూస్తుంది తెలుసా? ఫర్ పీపుల్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ టు హిమ్ సో దట్ ఈ క్యాన్ మేక్ దెమ్ స్ట్రాంగ్. ముఖ్యంగా ఎవరిని చూస్తుంది తెలుసా? ఫర్ పీపుల్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ టు హిమ్ సో దట్ ఈ క్యాన్ మేక్ దెమ్ స్ట్రాంగ్. ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నమ్మకం ఉంచిన వాళ్ళ మీద ఆయన కళ్ళు తప్పకుండా ఉంటుందంట. ఎందుకు? ఆ విశ్వాసం నుంచి వాళ్ళు ఏం చేయదు, బయటికి రాకుండా ఎప్పుడు ఆ విశ్వాసంతోనే ఉండాలి. ఏ పని చేసినా కానీ విశ్వాసంతోనే ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఆయన ఏం చేస్తాడంట? బలాన్ని ఇస్తూనే ఉంటాడంట. ముఖ్యంగా వాళ్ళకి అర్థమవుతుందా? విశ్వాసంతో నమ్మకంతో ఉన్న వాళ్ళ మీద ఆయన బలాన్ని ఇస్తున్నాడంట. ఏమంటుంది? ఈ క్యాన్ మేక్ దెమ్ స్ట్రాంగ్. ఎప్పుడు వాళ్ళకి ఏంది? బలాన్ని ఇస్తూనే ఉంటాడంట. ఆయన శక్తిని ఇస్తూనే ఉంటాడంట. ముఖ్యంగా ఎవరైతే ఆయన విశ్వాసిస్తున్నారో, నమ్ముతున్నారో, ఈ భూలోకం మీద అందరి మీద ఆయన కళ్ళు ఉంటున్నాయి, కానీ ముఖ్యంగా వీళ్ళ మీద ఏం చూస్తుందంట? ఆయన చూస్తున్నాడంట. చూస్తారా? అప్పుడు మీద ఎట్లున్నారు బ్రదర్ సిస్టర్? మీద ఎట్లున్నారు? ఆయన మీద విశ్వాసంతో ఉన్నారా? నమ్మకంతో ఉన్నారా? కొంచెం ఆలోచించండి. ఒకవేళ విశ్వాసంతో నమ్మకంతో ఆయన మీద ఉంటే ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తుంది. ఒకవేళ ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తుందంటే మీ యొక్క అదృష్టవంతులు ఎవరు లేరు. ఓకేనా? మీ అడిగే ఆశీర్వాదాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తుంది. ఆయన కళ్ళు మీ మీద ఉంటే మీరు ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఓకేనా? విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ రోజుకి తగినంతగా మీకు బలాన్ని ఇస్తున్నాడంట. ఓకేనా? అందరి మీద ఆయన కళ్ళు ఉంటున్నాయి. ఆయన ముఖ్యంగా ఆయన మీద నమ్మకం ఉంచిన వాళ్ళ మీద, విశ్వాసం ఉంచిన మీద ఉందంట. మీరు ఎట్లున్నారు? ఓకేనా? మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఆయన మీద నమ్మకంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. అప్పుడే ఆయన కళ్ళు మీ మీద ఉంటుంది. మీరు అడిగే ఆశీర్వాదాలు మిమ్మల్ని వెతుక్కుంటా వస్తుంది. ఓకేనా? ఈ వాక్యం మళ్ళీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు సండే అందరూ చర్చ్కి వెళ్ళండి. ఏ పని ఉన్నా కానీ పక్క పెట్టేసి చర్చ్కి వెళ్ళండి. ఆయనని ఆరాధించండి, ఆయన వాక్యాన్ని వినండి. ఓకేనా? దేవుడు నిందించిన దాకా ఆమేన్.